సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫార్ములా అంటే E = B/V sin θ అనేది ఎలా వచ్చింది అనేది నేను బ్రీఫ్గా చెప్తాను. సో కాబట్టి దాని డెరివేషన్ నేను సింపుల్గా చెప్తాను. అప్పుడే మనకి ఈ sin θ ఈ యాంగిల్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది తెలుస్తుంది మనకి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కండక్టర్ అనేది సమ్ వెలాసిటీ, ఎందుకంటే కండక్టర్ అనేది మూవ్ అవుతుంది. ప్రతి ఒక్క మూమెంట్ ఆబ్జెక్ట్ ఏదైనా కానీ మూవ్ అవుతుంటే ఒక ఆబ్జెక్ట్ దానికి సమ్ వెలాసిటీ అని ఉంటుంది. సో కాబట్టి ఈ V అంటే కన్నా వెలాసిటీ అని. సో కాబట్టి దాన్ని మీటర్/సెకండ్తో మనం ఇండికేట్ చేస్తాము. సో కాబట్టి V అంటే ఏంటంటే వెలాసిటీ. V ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. సో కాబట్టి ఈ వెలాసిటీ ఎందుకు వచ్చింది, ఇదేమన్నా ఫిజిక్స్ అని అనుకుంటారేమో. ఎందుకంటే ఈ కండక్టర్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి ఈ కండక్టర్ కూడా సమ్ మూమెంట్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆ కండక్టర్ మూవ్ అయినప్పుడు దానికంటూ సమ్ వెలాసిటీ ఉంటుంది. సో కాబట్టి అందుకే నేను ఆ వెలాసిటీ అని తీసుకుంటున్నాను. సో కాబట్టి అది వెలాసిటీ ఫ్రెండ్స్. అండ్ B అంటే ఏంటంటే కన్నా వెలాసిటీ అంటే చెప్పాను, V అంటే చెప్పాను. B అంటే ఏంటంటే కన్నా ఫ్లక్స్ డెన్సిటీ అంటే కన్నా D = ఫ్లక్స్ డెన్సిటీ. సో కాబట్టి ఈ ఫ్లక్స్ డెన్సిటీ అంటే కన్నా ఆ ఫ్లక్స్ యొక్క సాంద్రత అంటాం. అంటే ఎంత ఫ్లక్స్ ఉంది ఏంటి అని చెప్పేది ఫ్లక్స్ డెన్సిటీ. దీన్ని సింపుల్గా ఫ్లక్స్ ఫ్లక్స్ డెన్సిటీని B = φ/a అంటే ఈ φ అంటే ఏంటంటే కన్నా ఫ్లక్స్ అని మీనింగ్, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత ఉంది అని ఫ్లక్స్ చెప్తుంది. ఇది ఏ అంటే కన్నా ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అని. అంటే సింపుల్ చెప్పాలంటే ఆ కండక్టర్ యొక్క ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షను ఇదే ఏ ఫ్రెండ్స్. ఇది ఎంత పెద్దగా ఉంటే అప్పుడు చెప్తాను. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని మీనింగ్. సో కాబట్టి ఈ ఒకవేళ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీరు బాగా గమనిస్తే కదా B ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు φ. అంటే ఫ్లక్స్ ఎక్కువ ఉంటే కన్నా ఫ్లక్స్ డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్లక్స్ ఎక్కువ ఉంటే కన్నా ఫ్లక్స్ డెన్సిటీ అంటే అందుకే B డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు φ అండ్ B ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A. అంటే ఏరియా కండక్టర్ సైజ్ యొక్క కండక్టర్ సైజ్ కానీ పెరిగితే ఫ్లక్స్ డెన్సిటీ తగ్గిపోతుంది. అంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఇది తగ్గిపోతుంది, ఒకవేళ ఇది తక్కువ ఉంటే ఇది పెరుగుతుంది. సో కాబట్టి కండక్టర్ ఎంత తక్కువ అంటే కండక్టర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంటే ఫ్లక్స్ డెన్సిటీ అనేది అంత ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది B = φ/a. సో కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని అంటే కండక్టర్ సైజుని బట్టి ఫ్లక్స్ డెన్సిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయాన్ని మనం చెప్తాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ = అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఎంత అనేది ఏంటంటే n × dφ/dt. అంటే ఏంటంటే కన్నా విత్ రెస్పెక్టివ్ డెరివేషన్ డెరివేటివ్తో చేస్తాం dφ/dt. అంటే ఫ్లక్స్ అనేది విత్ టైంతో విత్ రెస్పెక్టివ్ టైంతో చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అందుకే E = n అంటే ఏంటంటే స్పీడ్. n కూడా రాస్తాను ఫ్రెండ్స్. n ఈజ్ నథింగ్ బట్ స్పీడ్. సో కాబట్టి స్పీడ్ తిరిగినప్పుడు ఏంటంటే ఈ n అనేది ఎందుకు వచ్చిందంటే స్పీడ్తో తిరుగుతుంది. అంటే ఫాస్ట్గా మోటార్ లోపల జనరేటర్ ఉంటుంది కాబట్టి జనరేటర్ లోపల రొటేట్ అవుతూ ఉంటుంది. ఎంత ఫాస్ట్ తిరిగితే అంత EMF అంత ఈ వాల్యూ వస్తుంది. సో కాబట్టి విత్ రెస్పెక్టివ్ టైంతో తిరుగుతుంది. అంటే మిల్లీ/సెకండ్ లేకపోతే ఇంకా RPM లేకపోతే RPS అట్లా సమ్ వాల్యూస్తో తిరుగుతుంది. E = n dφ/dt అనే వాల్యూని రాసుకుంటాను. సో కాబట్టి ఇప్పుడు B అంటే φ/a. ఫర్ ఎగ్జాంపుల్ నేను φ వాల్యూ కావాలనుకోండి ఫ్రెండ్స్, ఏం లేదు, φ = B × a. అంటే ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ చేస్తే ఆ రెండింటిని ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే నాకు φ వస్తుంది. ఒకవేళ లేదు ఇలా వద్దు నాకు ఓన్లీ ఏ వాల్యూ కావాలంటే మళ్ళీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వేసుకొని చేస్తే అప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటంటే కన్నా సింపుల్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంకో ఫార్ములా వస్తుంది. దాన్ని కూడా చేస్తాను. అప్పుడు నాకు ఏ కావాలంటే కన్నా ఏ ఇటు పక్క ఏ = ఇదేమవుతుందంటే φ/b అంటే ఫ్లక్స్ డెన్సిటీ వస్తుంది. అప్పుడు ఏంది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ వాల్యూ మనకన్నా రావాలి అనుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్లో ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షనల్ని యూజ్ చేసుకొని దాంట్లో ఎంత కరెంట్ డిసిపేట్ అవుతుంది, ఎంత రెసిస్టెన్స్ ఉంది అనేది కూడా కొన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి నేను ఈ ఫార్ములాస్ అనేది చెప్తున్నాను. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి
సో కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు n ఇంటూ d∅/dt. సో కాబట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1, n వాల్యూ నేనేం తీసుకుంటా అంటే 1 అని తీసుకుంటున్నా. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ d∅/dt అంటే d∅/dt. మనకు ఆల్రెడీ తెలుసు d∅ అంటే ఏంటంటే కన్నా ఫై అంటే ఏంది b ఇంటూ ఏ అని, అంటే b అంటే ఫైని ఆల్రెడీ మనకి ఏం చెప్పాము ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. సో కాబట్టి b ఇంటూ ఈ ఏ అంటే కన్నా ఏ అనే వాల్యూ నేను ఏం తీసుకుంటానా అంటే కన్నా సింపుల్ చెప్పాలంటే l ఇంటూ dx/dt అని తీసుకుంటున్నా. ఎందుకంటే ఈ కండక్టర్కి మనం ఏం చేస్తానంటే కండక్టర్ని నేను చూపిస్తాను అంటే ఫ్రంట్ నుంచి చూపిస్తున్నా. ఫ్రంట్ నుంచి చూపించేప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే సర్కిల్ కనపడుతుంది. అదే ఒక కండక్టర్ సమ్ లెంత్ ఉంటుంది కాబట్టి దానికి కూడా నేను చూపించాలి కాబట్టి నేను ఇలా చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే ఇది ఒక కండక్టర్ అనుకుంటే కండక్టర్కి నేను ఫ్రంట్ వ్యూ మాత్రమే చూపించాను. బట్ కానీ ఆ కండక్టర్ లెంత్ను బట్టి కూడా దాంట్లో సమ్ ఈఎంఎఫ్ అనేది ఎక్కువైనా జనరేట్ అవ్వచ్చు, లేకపోతే తక్కువైనా జనరేట్ అవ్వచ్చు. సో కాబట్టి దానికి కూడా రిలేషన్ ఉంది. కాబట్టి అప్పుడు ఏంటంటే ఏని నేను ఏం రాసుకుంటా అంటే ఎల్ ఇంటూ dx/dt అని రాస్తాను. సో కాబట్టి దీన్ని నేను ఏం రాస్తాను అంటే ఈజ్ ఈక్వల్ టు d∅/dt ఈజ్ ఈక్వల్ టు ఫై అంటే ఏం చెప్పాను b ఇంటూ ఏ అంటే కన్నా ఈ వాల్యూ. సో కాబట్టి b ఇంటూ ఎల్ ఇంటూ dx/dt. సో కాబట్టి ఇప్పుడు ఇది నాకు ఒక మెయిన్ ఫార్ములా లాగా వచ్చింది. అప్పుడు ఏంది ఈజ్ ఈక్వల్ టు d∅ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ ఎల్ ఇంటూ dx/dt. సో కాబట్టి ఇంత వాల్యూ వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఈ dx/dtని నేను ఇంకో విధంగా రాసుకుంటాను. అది ఏ విధంగా అంటే కన్నా v అని రాసుకుంటాను. దీన్ని ఈ dx/dtని నేను వచ్చేసి v లాగా రాసుకుంటాను ఫ్రెండ్స్. అంటే వెలాసిటీ v అంటే నేను ఆల్రెడీ చెప్పాను. v అంటే ఏంటంటే కన్నా నా యొక్క వెలాసిటీ అనేసి చెప్తాను. సో కాబట్టి ఈ అంటే ఏంటంటే ఈఎంఎఫ్, బి అంటే ఏంది ఫ్లక్స్ డెన్సిటీ, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఇప్పుడు ఏంటంటే dx/dt నేను ఏం రాస్తాను vగా రాసుకుంటాను. సో కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు dl, ఈ dx/dt ప్లస్లో నేను ఏం రాస్తాను v. సో కాబట్టి blv. ఇప్పుడు అట్లాస్ట్కి ఏంటంటే ఈ సైన్ థీటా అని రాస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సైన్ థీటా అనేది ఎందుకు రాస్తున్నా అని ఎవరికైనా డౌట్ ఉంటే కన్నా నేను ఆల్రెడీ చెప్పాను, ఇది అట్ ఏ టైం సమ్ యాంగిల్తో మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇది కిందకి ఈ వెలాసిటీతో కిందికి మూవ్ అవుతుంది, ఇక్కడ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో కాబట్టి ఈ రిజల్ట్ అంటే ఓవరాల్ v. సో కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఈ కండక్టర్ ఫోర్త్ టైంలో ఏంటంటే అట్ ఏ టైం కిందికి వస్తుంటుంది, అట్ ఏ టైం రైట్ సైడ్కి వస్తుంది. సో కాబట్టి అప్పుడు ఏంటంటే దాని మధ్యలో సమ్ యాంగిల్ థీటా అనేది ఉంటుంది. సో కాబట్టి అది సైన్ థీటా అని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సైన్తో రిప్రజెంట్ డౌన్వర్డ్స్కి వస్తుంటుంది, రైట్ సైడ్కి వస్తుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే ఆ కండక్టర్ యొక్క యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అందుకే నేను సైన్ థీటా అని రాసుకుంటాను. సో కాబట్టి నా ఓవరాల్ ఫార్ములా వచ్చేసి ఈ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ థీటా. ఆల్రెడీ బి అంటే ఏంటంటే ఫ్లక్స్ డెన్సిటీ ఎఫ్డి అని రాస్తాను దాన్నే. ఇదేమో లెంత్ ఫ్రెండ్స్. వి అంటే కన్నా నేనేం చెప్పాను వెలాసిటీ అని చెప్పాను. వెలాసిటీ ఇదేంటంటే యాంగిల్. సో కాబట్టి ఈ ఈఎంఎఫ్ అనేది ఎంత జనరేట్ అవుతుంది అంటే కన్నా ఈ 1 2 3 4 ఈ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని నా ఈఎంఎఫ్ ఎంత ఇండ్యూస్ అవుతుంది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈఎంఎఫ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్ట్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి వోల్ట్స్ అని రాసుకుంటాను. సో కాబట్టి ఇది డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్నే నేను జనరేటర్ అని అన్నాను. కాబట్టి ఈ జనరేటర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్స్లో కొన్ని రూల్స్లో ఏ రూల్ని బేస్ చేసుకొని చెప్తామంటే ప్రిన్సిపల్ అయితే ఫ్యారడే లా ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని చెప్తాం. అదే ఏ లా మీద అంటే కన్నా అది వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో కాబట్టి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఆల్రెడీ తెలుసు. ఫ్లెమింగ్స్ ఒక సైంటిస్ట్, ఆయన వచ్చేసి ఏం చెప్తాడంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్ వచ్చేసి మోటార్ని ఇండికేట్ చేస్తాం. అంటే మోటార్ ఏంటంటే సింపుల్ చెప్పంటే 3 ఫింగర్స్ ఉంటాయి, అవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉంటాయి. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఏంటంటే థంబ్ ఫింగర్ వచ్చేసి ఫోర్స్ని చూపిస్తుంది, ఫోర్స్ని. 4 ఫింగర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని, అండ్ మిడిల్ ఫింగర్ వచ్చేసి కరెంట్ని ఏ విధంగా కరెంట్ అనేది ఫ్లో అవుతుందని చెప్తుంది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్.
బట్ కానీ మనకు కావాల్సింది ఏంటంటే రైట్ హ్యాండ్ రూల్. ఎందుకంటే జనరేటర్ని రైట్ హ్యాండ్ రూల్తోనే మనం రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఈఎంఎఫ్ థంబ్ ఫింగర్ ఏం చేస్తా అంటే ఈఎంఎఫ్ ఏ విధంగా జనరేట్ అయింది అనేది, దాని తర్వాత దాంతో కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా, అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఏ విధంగా, ఐ మీన్ ఫ్లక్స్ డైరెక్షన్ ఏ విధంగా. ఈ 3 ఫింగర్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఒకదానికి 90 డిగ్రీస్ యాంగిల్తో ఉంటాయి. సో కాబట్టి ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ని బేస్ చేసుకొని ఈ జనరేటర్ యొక్క రూల్స్ అనేవి ఉంటాయి. ఐ మీన్ రూల్ అనేది తీసుకురావడం జరిగింది. కొంతమందికి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్ రైట్ హ్యాండ్ రూల్ కొద్దిగా మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి నేను బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే సింపుల్ చెప్తాను ఫ్రెండ్స్. అది కూడా ఏంటంటే బ్రీఫ్గా గుర్తుపెట్టుకునేలా లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేనికి, రైట్ హ్యాండ్ రూల్ దేనికి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మోటరు అండ్ జనరేటర్ ఉంది కదండి ఫ్రెండ్స్. సో వాటి మీరు బాగా చూస్తే కన్నా 1 2 3 4 5 అంటే మోటార్లో 5 లెటర్స్ ఉన్నాయి, MOTOR అని. జనరేటర్లో 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి, అంటే 9 ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ జనరేటర్లో GENERATOR అనేది 9 లెటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదే మీరు చూస్తే కన్నా లెఫ్ట్ LEFT లెఫ్ట్ 4 లెటర్స్ ఉన్నాయి. అదే ఇక్కడ ఇక్కడ వచ్చేసి రైట్ RIGHT రైట్లో ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5. సో కాబట్టి 5 లెటర్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు బాగా చూస్తే కన్నా మోటార్తో పోలిస్తే జనరేటర్ యొక్క లెటర్స్ అనేది ఎక్కువ. అంటే ఇది అంటే 5 ఇది 9. బట్ కానీ ఇక్కడ చూస్తే కనుక మీరు ఇది లెఫ్ట్ అనేది 4 లెటర్స్ అయితే రైట్ అనేది 5 లెటర్స్. సో కాబట్టి మీరు బాగా చూస్తే కనుక అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఈ హై వాల్యూ ఉంది కాబట్టి ఇది కూడా హై వాల్యూనే. ఒకవేళ ఎట్లా చెప్తున్నానంటే జనరేటర్కి 9 వర్డ్స్ ఉన్నాయి, ఈ రెండిట్లో లెఫ్ట్లో 4 ఉన్నాయి, రైట్లో చూస్తే మీకు 5 ఉన్నాయి. సో కాబట్టి సింపుల్ చెప్పాలంటే జనరేటర్ని రైట్ హ్యాండ్తో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే జనరేటర్లో 9 లెటర్స్ ఉన్నాయి, రైట్లో చూస్తే కనుక 5 లెటర్స్ ఉన్నాయి. సో కాబట్టి సింపుల్ చెప్పండి ఇది ఎక్కువ వాల్యూ కాబట్టి ఇది కూడా ఎక్కువ వాల్యూ. అంటే యాక్చువల్గా ఇది ఎక్కడ లేదు, బట్ కానీ అందరికీ ఒక బ్లైండ్గా ఐ మీన్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కన్నా 5 లెటర్స్ ఉన్నాయి, ఐ మీన్ మోటార్కి 5 లెటర్స్ ఉన్నాయి, బట్ కానీ లెఫ్ట్కి చూస్తే 4 లెటర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ 2 వాల్యూలు తక్కువ, ఈ 2 వాల్యూలు ఎక్కువ. సో కాబట్టి ఈ విధంగా మోటార్కి చూస్తే కన్నా 5 లెటర్స్, దాని కింద లెఫ్ట్ తక్కువ, ఈ 2 తక్కువ కాబట్టి మోటారు దానికి యూజ్ చేసేది లెఫ్ట్, ఐ మీన్ లెఫ్ట్ హ్యాండ్ రూలు, దానికేమో రైట్ హ్యాండ్ రూలు. దీనికి లెఫ్ట్ హ్యాండ్ రూలు, దీనికి వచ్చేసి రైట్ హ్యాండ్ రూలు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ మన డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో కాబట్టి విశ్వనాథ్ అనే అతనికి అర్థమైందని అనుకుంటున్నాం. సో కాబట్టి ఇంకా ఏమన్నా మీకు సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉంటే కన్నా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను అండ్ ఆ వీడియో చేస్తాను. సో కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.